ఇక్కడ ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనే దాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యం అవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టాము అంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు, ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, అంతకుముందైతే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే, ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా దాన్ని అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం.